భవన నిర్మాణ కార్మికులు అవసరాల నిమిత్తం పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టవచ్చని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బొచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ పట్టణాధ్యక్షుడి కుమారుడి నలుగు వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవన కార్మికులు ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాక్టర్ల ద్వారా కూలీలతో ఇసుకను తవ్వుకోవచ్చని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి టిప్పర్లు కానీ రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విపిఆర్ నేత్ర వాహనం బుచ్చిరెడ్డిపాలెంకి వస్తుందని అందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఒక ప్రత్యేకమైన ఇది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో 27వ తేదీ మన బుచ్చిలో శాంతినగర్ నుంచి విపిఆర్ నేత్ర ప్రారంభం కాబోతుంది. 4 మండలాలు కంప్లీట్ చేసుకొని 5వ మండలమైన మన బుచ్చిరెడ్డిపాలెం టౌన్ శాంతినగర్ నుంచి ఈ కార్యక్రమం విపిఆర్ నేత్ర ఎంతోమందికి కంటి వెలుగులిచ్చే ఈ నేత్ర పథకం మీకు అందరికీ తెలుసు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 1,00,000 మందికి కంటి చూపు పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన బస్సు బుచ్చికి రాబోతుంది. ఇదంతా అందరూ వచ్చి పార్టీలకు అతీతంగా ఇందులో పాల్గొని మీ కంటి చూపుని పరీక్షించుకోవాలని చెప్పి అద్దాలు అక్కడికక్కడే 15 నిమిషాలు ఇస్తే తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. చాలామంది భవన కార్మికులు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు, అలాగే రోజువారీ కూలీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దానివల్ల మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ తెలియజేసుకున్నారు. ఫ్రీగా ఇసుక తీసుకొని వెళ్ళొచ్చు. అది యాజ్ పర్ రూల్స్, అంటే ట్రాక్టర్లు మాత్రమే వాడాలి, పొగులు మాత్రమే తోలుకోవాలి, మనుషులు మాత్రమే జేసీబీలు అన్నీ పెట్టకుండా కూలీలు మాత్రమే ఎత్తి ట్రాక్టర్లో పోసి పొగులు అన్ని దగ్గర నుంచి ఇసుక ఫ్రీగా తీసుకోపోవచ్చు కోవూరు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి కోవూరులో ఉన్న ప్రజలకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ వినండి. ఇలా చెప్పానని చెప్పి టిప్పర్లు పెట్టడం, రాత్రిళ్ళు ఎత్తితే పోలీస్ మీ వెనకాలే ఉంటుంది. ఇమీడియట్గా ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తారు, బండ్లు సీజ్ చేస్తారు. ట్రాక్టర్లతో మాత్రమే, అది కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను కూడా చెప్తున్నాను. ఇసుక ట్రాక్టర్లో తీసుకోండి, ఉదయం 6 నుంచి 6 గంటల వరకు తీసుకోండి. కూలీలు మాత్రమే ఎత్తాలి. అందరికీ వాళ్ళకి జీవనాధారం కూడా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరోసారి ఎక్కడ తప్పు జరగకుండా ఈ సిస్టమ్ని పాల్గొనాలని చెప్పి మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళు పట్టుకున్నారు, తప్పు చేస్తేనే పట్టుకుంటారు, తప్పు చేయకుండా అందరూ వాడుకోండి అని చెప్పి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు.